వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలోని సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుళ్లూరుపేట ప్రాంతం గంజాయి మాదక ద్రవ్యాల విక్రయాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో దొరకని మాదక ద్రవ్యాలు కూడా సుళ్లూరుపేటలో సులభంగా లభిస్తున్నాయనే ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీస్ అధికారులు గంజాయి రవాణా, నిల్వలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానికోసం ఒక టీంని పెడుతున్నాం, ఏర్పాటు చేస్తున్నాం, కంట్రోల్ పెడుతున్నాం, అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాల. ఈ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. 5 సంవత్సరాలకు వస్తాయి. ప్రభుత్వాలు మారుతున్నారు, అధికారులు ట్రాన్స్ఫర్ ఇతర జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. కానీ ఏమాత్రం గంజాయి మాత్రం అరికట్టలేకపోతారు. ముఖ్యంగా మన సూళ్ళూరుపేట బోర్డర్లో, తమిళనాడు బోర్డర్లో అయితే యువత అంటే విద్యార్థులు ఎక్కువ గంజాయికి అలవాటు పడిపోతా ఉన్నారు. అది ఎట్లానే వస్తుందో, ఏ రకంగా వస్తుందో, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారో ఇవన్నీ కనుక్కోకుండా ఎంతసేపు ఉచిత హామీలు గవర్నమెంట్ ఇచ్చి ప్రజల్ని సోమరపోతులు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి ఈ ప్రభుత్వాలు. అది కాకుండా ఈ గంజాయి ఎలా ఉందంటే, ఈ మధ్య రీసెంట్ గా మనాపులు స్కూల్కి వెళ్తే సార్ హెడ్ మాస్టర్ కూడా చెప్పారు, పిల్లలు చాక్లెట్ రూపంలో అంగట్లోనే తెచ్చి సరఫరా చేస్తా ఉన్నారు. అది 6వ క్లాస్ నుంచి ఆ గంజాయికి అలవాటు పడిన స్టూడెంట్ రౌడీలాగా మారుతారే గాని ఒక దేశ భవిష్యత్తు మార్చే పౌరుడిగా మారుతాడని ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము క్వశ్చన్ చేస్తాం. ప్రభుత్వాలు ఎంతసేపు ప్రతిపక్షం మీద తిట్టడం, ప్రతిపక్షం వచ్చి అధికార పక్షం తిట్టడం సరిపోతున్నాయి కానీ అసెంబ్లీలో, పార్లమెంట్లో కానీ ప్రజల సమస్యల గురించి, విద్యార్థుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ గంజాయిని అరికట్టకపోతే ఇంకా మటర్లు ఎక్కువైపోతాయి, ఈ అనర్థాలు ఎక్కువైపోతాయి. యువత దేశాన్ని మార్చి యువత స్మగ్లర్లుగా మారి, రౌడీలకు మారి వాళ్ళు ఇంకా విడిగా తయారైపోయి దొంగతనాలకు కూడా, ఆఖరికి చంపడానికి కూడా వెనకాడ్డాన్ని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇంకైనా ప్రభుత్వాలు స్పందించాలి, అధికారులు స్పందించాలి. వెంటనే ఆ బొంగకు కింద స్థాయి నుంచి పై స్థాయి లీడర్లను, పై స్థాయి స్మగ్లర్లందరినీ అరెస్ట్ చేసి అవి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు అన్ని కనుక్కొని పక్కగా వాళ్ళని సెంట్రల్ జైలుకి ఖచ్చితంగా జీవిత ఖైదు పడేలాగా వాళ్ళని ప్రభుత్వం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున కోరుకుంటాం. ముందుగా ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ ఆఫీస్లో జరుగుతోంది. ఈ యొక్క మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులకు కూడా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ సూళ్ళూరుపేటలో గంజాయికి కానీ, మాదక ద్రవ్యాలు, ఏవైతే మద్యపానాలు, మత్తునికి గురి చేసే ఏవైతే పదార్థాలు ఉన్నాయో వీటికి ఇవి సూళ్ళూరుపేటలో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు మారుతా ఉన్నారు, ప్రజాప్రతినిధులు మారుతా ఉన్నారే తప్ప ఈ సూళ్ళూరుపేటలో ఈ గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ అరికట్టే దిశగా ఎవరు చర్యలు చేపట్టలేదు. మీకు ఒక చిన్న విషయం తెలియజేసుకోవాలనుకుంటున్నాను. యూనివర్సిటీలో నేను ఉన్నప్పుడు, నేను తిరుపతిలో ఉండేది ఎస్వి యూనివర్సిటీలో, మా క్లాస్లో ఒక అబ్బాయి, అంటే యూనివర్సిటీలో వాళ్ళ మండలాల నుంచి, పలు జిల్లాల నుంచి ఉంటారు కాబట్టి పరిచయాలు పెరిగినప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, మా ఫ్రెండ్ అడిగాడు, మామూలుగా పరిచయాలు ఏ ఊరు ఎక్కడ అంటారు కదా, మా సూళ్ళూరుపేట అనగానే సూళ్ళూరుపేట మీ ఏరియా సైడ్ గంజాయి బాగా దొరుకుతుందంట అని చెప్పేసి అని, నీకెట్రా ఏంద్రా అంటే, లేదు మేము న్యూస్లో వస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాము, చెప్తా ఉంటాను. అంటే సూళ్ళూరుపేట పరిస్థితి ఎట్టబోయిందంటే, అసలు సూళ్ళూరుపేటకి చరిత్ర అనేది ఉంది, ఎవరైనా గుర్తించారా? ప్రపంచంలోనే ఇవాళ టెక్నాలజీని మన దేశంలో, ప్రపంచంలోనే మన దేశంలో కూడా టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్న సంస్థ శ్రీహరికోట ఎస్డిహెచ్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. ఇది చెప్పుకోకపోగా దైవపరంగా ఎత్తుకుంటే శ్రీ చంగాలమ్మ గుడి అమ్మవారు శక్తి. మీ ఊరికి వస్తాము, చంగాలమ్మ గుడికి దర్శనం దొరకతుందా అని అడిగే రోజులు పోయినాయి. మీ ఊర్లో శ్రీహరికోట కదా, రాకెట్ లాంచింగ్ కేంద్రం, అక్కడ ఏమన్నా మమ్మల్ని తీసుకెళ్తావా అనే రోజులు పోయి మీ ఊర్లో గంజాయి అంటే చూడండి, చెప్పుకోదగ్గ విషయాలు వదిలేసి ఇవాళ ఈ యొక్క గంజాయి, మాదక ద్రవ్యాల మీద దృష్టి ఎక్కువ సూళ్ళూరుపేట మీద ఉంది.
మేము విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఈ అధికారులకి, ప్రజాప్రతినిధులకు ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు ఒక్కసారి సూలూరుపేటకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు, మీరు ఒక్కసారి సూలూరుపేటలో అధికారపూర్వంగా ఎన్నికయ్యి మీరు రాజకీయంగా ఉన్నప్పుడు సూలూరుపేట చరిత్ర తెలుసుకోండి. ఫస్ట్ సూలూరుపేట చరిత్ర తెలుసుకొని మీరు ఒక్కసారి బిహేవ్ చేయాలి. ఎంతసేపు మీకు వచ్చిన ముడుపులకి లొంగిపోయి మీకు వస్తున్న, మీకు అందించే ఏదైనా సరే, అది ధన రూపం కావచ్చు, వస్తు రూపం కావచ్చు, దీనికి బానిసలు, దీనికి మీరు అడిక్ట్ అయిపోయి విద్యార్థుల్ని, యువకులను మాత్రం తప్పుదోవ పట్టిస్తే చూస్తూ ఊరుకోబోము. ఇవాళ ఈ దేశ తలరాత మార్చేది యువకులు, విద్యార్థులే అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు చెప్పుకుంటా పోతా ఉన్నాయి. అదే విద్యార్థుల్ని, అదే యువకుల్ని ఇవాళ గంజాయి మత్తులో, మాదక ద్రవ్యాల మత్తులో ముంచేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఎలా తయారవుతారంటే మన ఎస్ఎఫ్ఐ నాయకుడు చెప్పినట్టుగానే రౌడీలు గాను, టెర్రరిస్టులు గాను తయారయ్యే పరిస్థితి. ఎందుకంటే ఈ గంజాయి కోసం. ఇది సరైన పద్ధతి కాదు. ఈ మధ్య కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కోటపోలూరు చుట్టుపక్కల మండల ఏదైతే విలేజ్లు ఉన్నాయో ఆ స్కూల్ విజిట్కి వెళ్ళారు. స్కూల్ పిల్లల బ్యాగులో కూడా ఈ గంజాయి అనేది చాక్లెట్ రూపంలోనో లేదా ఇంకో తిను బండరాల రూపంలోనో బ్యాగుల్లో, పిల్లల బ్యాగులు దొరుకుతా ఉన్నాయి. ఇవి ఎక్కువ ఈ స్కూల్ సరౌండింగ్స్ లో, కాలేజ్ సరౌండింగ్స్ లోనే దుకాణాల్లో దొరుకుతా ఉంది. అందరూ మేము చూస్తా ఉన్నాం, న్యూస్లో వస్తూ ఉంది, గంజాయి బోర్డర్ ఏరియాలో మన తడ దగ్గర పట్టుకున్నారని. పట్టుకోవడం ఇది కాదు అసలు మెయిన్. దీని మూలం, దీని మొదట ఎక్కడుంది? గంజాయి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, ఎక్కడి నుంచి దిగుమతి అవుతుంది, దీని ప్రధానం ఎక్కడ అనేది అధికారులు ఆలోచించాలి. ఏదో రవాణాలో పట్టుకునేసి మేము పట్టుకున్నాము అనేసి ఈ రోజు మీడియా ముఖంగా ప్రజల్ని మెప్పిస్తే సరిపోదు. మీరు పట్టుకుంటానే ఉన్నారు, అవి వస్తానే ఉంది. దీని మొదటి స్థానం ఎక్కడనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సూలూరుపేట అంటే అటు తమిళనాడు రాష్ట్రానికి బోర్డర్ ఏరియా. ఈ బోర్డర్ ఏరియాలోనే ఇది సూలూరుపేట నిలయంగా, ఎగుమతిలో సూలూరుపేట నిలయంగా ఇదైపోయింది. బాలల మందిరం, మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్క సందులోనే బాలల మందిరం అనేసి అని గతంలో ఉండేది. ఇప్పుడు విద్యార్థులు లేక, అక్కడ పిల్లలు లేక అవి మూతపడ్డాయి. దాంట్లో మాదక ద్రవ్యాలు, గంజాయి, రకరకాల నిరోధ ప్యాకెట్లు, ఇవన్నీ అక్కడ నడిబొడ్లో, సూలూరుపేట నడిబొడ్లో ఇట్లాంటి జరగడం చాలా దారుణం. ఎక్కడో సూలూరుపేట అవుట్కట్స్ లో బిర్జీ కిందనో లేకపోతే ఇంకా అడవి ప్రాంతాల్లో ఎక్కడ జరిగిందంటే సర్లే దాని మీద మళ్ళీ నిఘా పెడతాం. సూలూరుపేట నడిబొడ్లో టౌన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అనేసి మాకు బాగా అర్థమవుతా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, మన బిడ్డలు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా లేదని చెప్పేసి ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. పిల్లల మీద కూడా దృష్టి పెట్టాలి. పిల్లలు ఏ మాత్రం ఎట్లాగే ఎదుగుతున్నారు, మీరు ఇలాగే వదిలేస్తే, పిల్లల్ని వదిలేస్తే రాబోయే రోజుల్లో పిల్లలు మనకు సమాధానం చెప్పరు. వాడి దేశానికి కాదు కదా, మన ఇంటికే భారమయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది. మొన్నే గ్రీవెన్స్ డే రోజు నేను కలెక్టర్ గారికి కూడా సమర్పించాను. ఆయన ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేపిస్తానని చెప్పేసి అన్నాడు. ఆయన లేదనుకో మేము ఎస్పీ గారిని కూడా కలుస్తాము. ఎస్పీ గారికి కూడా సార్ సూలూరుపేటలో బలగం పెంచాలి, నిఘా ఎక్కువ పెట్టేటట్టుగా మన పోలీస్ అధికారుల్ని పెంచాలని చెప్పేసి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎస్పీ గారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోతే డైరెక్ట్ మేము విద్యార్థి సంఘాలు అందరం కలిసి హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత మేడం కూడా మేము కలుస్తాము. ఆమె కూడా సమాధానం చెప్పలేకపోతే, ఆమె కూడా దీని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్రం అంతటా అన్ని విద్యార్థి యువజన సంఘాలతో మేము సమావేశాలు నిర్వహించి, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పలు ఆందోళన కార్యక్రమాలు, ఈవెన్ ఆమె హోమ్ మినిస్టర్ చెప్పబోతే నెక్స్ట్ స్టెప్ వచ్చి సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. సీఎం పట్టించుకోలేని పక్షాన ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు అనేది కూడా ఈ గవర్నమెంట్ ఇది వ్యతిరేకంగా మేము చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం, తూర్పు కరపూరు గ్రామం, చిలుకూరు మండలం, నెల్లూరు జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానం మార్చి 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు. మార్చి 10వ తేదీన జాతర ప్రారంభం. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 11వ తేదీ ఉదయం 6:30 అమ్మవారికి పూలంగి సేవ. శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు. శ్రీ గురునాథ స్వామివారి గ్రామోత్సవం. రాత్రి ఉయ్యాల సేవ. 12వ తేదీ యారా శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం
ఉదయం 6:30 శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 13వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవం. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. అందరికీ ఇదే మా ఆహ్వానం. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు. శ్రీ చిల్లకూరు దశరథరామిరెడ్డి చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి.